దేవుడు లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయాలను లక్ష్య పెట్టను. ఇక్కడ ఒక సంగతిని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ సమాచారం అంటే, ఒకటి బాహ్యంగా పై రూపాన్ని, రెండోది హృదయం యొక్క స్థితి, అంతరంగంలో ఎలాంటి పరిస్థితి ఉంది. అయితే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదంట. అంతరంగంలో హృదయం యొక్క స్థితిని మాత్రమే దేవుడు లక్ష్య పెడుతూ ఉంటాడు. మనుషులు ఎక్కువగా పై రూపాన్నే చూస్తూ ఉంటారు. అందుకని బాహ్య భక్తికి అంతరంగ పవిత్రతకి వ్యత్యాసం ఉంటుంది. బాహ్య భక్తి మనుషులు భౌతికమైన నేత్రాలకు గోచరించేది బాహ్యమైన భక్తి. అంతరంగం, హృదయం అనేది దేవుడు ఒక్కడే చొలగలిగిన వాడై ఉన్నాడు. దేవుడు ఒక్కడే దాన్ని లక్ష్య పెట్టగలిగిన వాడై ఉన్నాడు. ఒకటి హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడై ఉన్నాడు. హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. కానీ మనుషులు చూసే విధానం వేరుగా ఉంది, దేవుడు చూసే విధానము వేరుగా ఉంది. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూసి లక్ష్య పెడుతూ ఉంటారు, కానీ దేవుడు హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడుతూ ఉంటాడు. హృదయము ఎలాంటి స్థితిలో ఉంది అని దేవుడు దాన్ని చూసి మాత్రమే లక్ష్య పెడుతూ ఉంటాడంట. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన కాలంలో వేషధారులకి ఒక హెచ్చరిక చేశాడు ప్రభు. మత్తయి సువార్త మనం చూసినట్లయితే 23వ అధ్యాయంలో వేషధారులు పై రూపానికి ప్రాధాన్యతనిచ్చేవారు. హృదయము సంపూర్ణంగా దేవునికి దూరంగా ఉండి పై రూపానికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం 23వ అధ్యాయం 27వ వచనంలో స్వయంగా ప్రభువు శాస్త్రులు, పరిచయులు వారిని ఉద్దేశించి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. శాస్త్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నకళ్ళు రాసేవారు. పరిచయులు ఆ ధర్మశాస్త్రాన్ని జనులకు ఉపదేశించేవారు. మీరు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి వెముకలతోనూ సమస్య కల్మషంతోనూ నిండి ఉన్నది. అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అంటే వేషధారులకి ప్రభు అయిన యేసుక్రీస్తు హెచ్చరిక చేశాడు అన్నమాట. ఏంటి ఆ హెచ్చరిక అంటే, వారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నామని చెప్తున్నారు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో సంపూర్ణంగా వారు విసర్జించారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏంటి? 23వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. 23వ వచనంలో ఏంటి అంటే, అవి న్యాయము, కనికరము, విశ్వాసాన్ని వారు విడిచిపెట్టేసేసారు. న్యాయము, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టేసేసారు. ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించింది. ప్రభు వారి హృదయాన్ని చూస్తున్నాడు, పై రూపాన్ని చూడట్లేదు. పై రూపాన్ని లక్ష్య పెట్టేవారు మనుషులు. మరి అక్కడ సమూయేలు ఎంతో భక్తి కలిగిన వాడు, చిన్న వయసు నుంచి కూడా దైవభక్తి కలిగిన వాడు. దేవుడు స్వయంగా సమూయేలుతో మాట్లాడిన పరిస్థితి అన్నమాట. దేవుడు అంటే అంత భయము, భక్తి కలిగి జీవితాన్ని కొనసాగింది. అంత గొప్ప భక్తుడు సైతం కూడా మరి పై రూపాన్ని చూసి మోసపోయిన పరిస్థితి అన్నమాట. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు హృదయ అంతరంగాల్ని పరిశీలించేవాడు కాబట్టి ఈ శాస్త్రులు, పరిచయుల్ని, సద్దుజనులను ఉద్దేశించి ఆయన తెలియజేస్తున్న సమాచారం. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఉపమానం, సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు అన్నాడు. సున్నం కొట్టిన సమాధుల్ని మనం చూసినట్లయితే పైకి ఎంతో తెల్లగా, శృంగారంగా కనిపిస్తూ ఉంటాయి.
సమాధి లోపల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది అని అన్నాడు. కాబట్టి మనుషులు పైకి నీతిమంతులుగా అగపడవచ్చు, కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉండే పరిస్థితి ఉంటుంది. పైకి ఎలా నీతిమంతులుగా కనిపిస్తూ ఉంటారు? వారు ధరించే వస్త్రాలను బట్టి నీతిమంతులుగా కనిపించే అవకాశం ఉండొచ్చు. అయితే వారి హృదయంలో లోపల పరిస్థితి వేరుగా ఉండవచ్చు. దేవుడు మాత్రము హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టేవారై ఉన్నారు. ఈ సంగతి మనం గ్రహించినప్పుడు మన యొక్క బాధ్యత ఏంటంటే జాగ్రత్తగా దేవుని వాక్యపు వెలుగులో విషయాల్ని మనం గ్రహింపు చేసుకున్నప్పుడు మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. హృదయము దేవుడు లక్ష్య పెట్టినప్పుడు దేవుడు అంగీకరించే రీతిగా దేవుని ఎదుట మనం హృదయము ఉన్నదా లేదా అని మనము పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట. కీర్తన గ్రంథము 139వ కీర్తనలో 139వ కీర్తనలో సమాచారము ఈ విధంగా రాయబడి ఉంటుంది. 23వ లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. అక్కడ దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించు. తాను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటున్నాడు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమని మాట్లాడుతున్నాడు? ధైర్యంగా ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకును అని అన్నాడు. దేవుడు దావీదుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి నా హృదయానుసారుడని దావీదుకి గొప్ప బిరుదనేది దేవుడు ఇవ్వటము జరిగిందన్నమాట. దేవుని యొక్క హృదయానుసారుడని దేవుని చేత పిలువబడిన వాడు దావీదు. అందుకనే నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకును. తర్వాత ఏమంటున్నాడంటే, ఏదైనా సరే నీకు ఆయాసకరమైన సంగతులు నా హృదయంలో ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నిత్యము నీ మార్గంలో నన్ను నడిపించు, వాటిని తొలగించుకొని అంటున్నాడు. అలా చేయాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యపు వెలుగులో, అంటే వినటం కానీ, చదవగలిగే సామర్థ్యం ఉన్నవారు చదవటం కానీ, చదవలేని సామర్థ్యం లేని వారు వినటము. విన్న తర్వాత ఏం చేయాలంటే దేవుని హృదయాన్ని దేవుని వాక్యపు వెలుగులోనే మనం గ్రహించగలుగుతాం. గ్రహించగలిగినప్పుడు ఏం చేస్తామంటే ఆయన హృదయానికి అనుగుణంగా మనము ప్రతిరోజు కూడా ఆయన వాక్యపు వెలుగులో నడవటానికి ప్రయత్నం చేస్తామన్నమాట. మొదటి సమాచారం ఏంటంటే బాహ్య భక్తి కంటే కూడా అంతరంగ పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది. పై రూపాన్ని మనుషులు మాత్రమే లక్ష్య పెడతారు, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అంతేకాకుండా దేవుని ప్రతిబింబము, దేవుని మూర్తిమంతమైన ప్రభువైన యేసుక్రీస్తు తాను జీవించిన కాలంలో వేషధారులకి హెచ్చరిక చేశాడు. ప్రభు స్వయంగా శాస్త్రులు, పరిచయులు, సద్దుకైన ఉద్దేశించి ఆయన చాలా హెచ్చరికలు చేసినట్లుగా మనం దేవుని గ్రంథంలో చూస్తాము. కాబట్టి హృదయాన్ని ఎలా మనం పరిశోధన చేసుకోగలుగుతామంటే దేవుని వాక్యపు వెలుగులో ప్రతిదినము కూడా మన హృదయాన్ని మనము పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దేవుడు స్వయంగా ఒక సమాచారాన్ని చెప్పాడు. ఏంటి ఆ సమాచారం ఏంటంటే రోమపత్రికలో 8వ అధ్యాయంలో
రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని లేఖన భాగాన్ని చదవండి ఒకరు. రోమపత్రిక 8వ అధ్యాయము 3వ లేఖన భాగాన్ని చదవాలి. చాలు. కాబట్టి దేవుని యొక్క అనాది సంకల్పాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. అయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏంది ఆ మాట అంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో లోకానికి పంపించాడు. కాబట్టి పాప శరీరాకారంతో అనే మాటను కనుక మనము ఒకసారి ఆలోచన చేసినప్పుడు, కాబట్టి శరీరం అనేది పాప శరీరాకారము అని అన్నాడు. పాప శరీరాకారము అని అన్నాడు. నీరు పళ్ళ మెరుగు అనే సామెతను మనం అనేక సార్లు చూస్తాం. నిజము దేవుడు ఎరుగు అనే సామెత ఉంటుంది. నీరు పళ్ళ మెరుగుతుంది. ఇప్పుడు అంతరంగ శత్రువుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అంతరంగంలో శత్రువులు ఉన్నారు. ఒకరేమన్నారంటే, ఎక్కడెక్కడో లేరు నీ శత్రువులు, నీ దేహమే నీకు శత్రువు అని అన్నాడు ఒక ఆయన, ఒక వేదాంతి. పాప శరీరాకారంతో ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో సమాచారము రాయబడి ఉన్నది. 7వ వచనంలో దాన్ని చదవటానికి ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 15వ వచనంలో సమాచారం ఈ విధంగా రాయబడింది. ఏంటి అక్కడ సంగతి అంటే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సమస్త విషయములలోనూ మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏ శోధనలకు గురవుతారో ఆయా శోధనలన్నిటికీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురయ్యాడు. ఇప్పుడు ఆకలి వేస్తుంది, తర్వాత దాహం వేస్తుంది, ఇట్లాగా మచ్చుకు కొన్ని సంగతులే. సమస్త విషయాలలో, అన్ని విషయాలలో కూడా మనవలే శోధించబడ్డాడు. ఆయన పాపం లేనివాడిగా ఉండెను అన్నాడు. పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు అన్ని విషయాల్లో, సమస్త విషయాల్లో మనవలే శోధించబడ్డప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఈ పాపం లేనివాడిగా ఉండటానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే 5:7 రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి శత్రువుల గురించి, శత్రువులు, అంతరంగ శత్రువులు స్వభావం మీద మనం పోరాటం గురించి ఆలోచన చేసినప్పుడు, శరీరధారి అయి ఉన్న దినాల్లో, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయిన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను. దేవుని అద్వితీయ కుమారుడైనప్పుడు కూడా తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ ఒక సూత్రం మనకు అర్థమైపోతుంది. శ్రమల వల్ల విధేయత లోపించినప్పుడు శ్రమలు అనుమతించబడతాయేమో తెలియదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయిన దినాల్లో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ఎలా ఉన్నాడు? ప్రార్థనలు, యాచనలు సమర్పించి దేవుడంటే భయము, భక్తి కలిగి జీవించాడు అన్నమాట.
అంటే పాప శరీరాకారంతో పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త విషయాల్లో మన వల్లే శోధించబడ్డప్పటికీ కూడా ఆయన మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణము, ఆజ్ఞ అతిక్రమమే మరణము, ఆజ్ఞ అతిక్రమించడం పాపము, పాపానికి వచ్చే జీతం మరణము, దేవుని నుండి ఎడబాటు. పాపం చేసిన వారు దేవుని నుండి ఎడబాటు కలిగిన వారై ఉంటారు. కాబట్టి ఆ మరణం నుండి రక్షింపగల వానికి దేవుడు రక్షించగలిగిన వాడు. దాని నుండి రక్షించబడటానికి ఏం చేశాడంటే పాప శరీరాకారంతో లోకానికి వచ్చినప్పుడు సమస్త విషయాల్లో మానవుల వలె శోధించబడ్డప్పటికీ కూడా ఆయన మహారోధంతో కన్యలతోటి ఆయన ప్రార్థనలో యాచనలో సమర్పించి ఉన్నాడని తెలియజేశాడు. తర్వాత మనం చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు తాను కూడా ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు రోమపత్రిక 7వ అధ్యాయంలో సమాచారం. ఆయన కూడా శరీరంతో ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పుడు, అంటే ధర్మశాస్త్ర ఏలుబడి కింద ఉన్నప్పుడు ఆయన యొక్క దౌర్భాగ్య స్థితిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 19వ వచనంలో, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనిది నా యందు నివసించి పాపమే కానీ ఇతను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను, కానీ ఏరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇది మరణమునకు లోనగున శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమునకును, శరీర విషయంలో పాప నియమునకును దాసునై ఉన్నాను. కాబట్టి ఆయన తెలియజేసిన సమాచారం ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఆయన సంగతుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ఉన్నవారిలో నివాసం పాపం చేయడు, ప్రభు అయిన యేసు క్రీస్తు నివసిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆయన మేలు చేయాలని అనుకుంటున్నాడు, కానీ కీడే చేయగలుగుతున్నది అని అంటున్నాడు. అంటే నాలో ఒక నియమం ఉంది అని అంటున్నాడు, దాంతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది అని అంటున్నాడు. కాబట్టి వాస్తవానికి మొదట మనము ప్రభువైన యేసు క్రీస్తుని ఉదాహరణగా తీసుకున్నాము. తర్వాత ఆయన ఏ శరీరాకారంతో లోకానికి వచ్చాడో, వచ్చిన తర్వాత ఆయన ఎలా జీవించాడు అనేది చూసినాం. తర్వాత అపోస్తులైన పౌలు గారిని కూడా మనం తీసుకున్నాం. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడంటే అంతరంగా శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు, పాప స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ క్రీస్తునందు లేని పరిస్థితి ధర్మశాస్త్ర కాలంలో ఉన్న పరిస్థితి అన్నమాట. ఆయనే ఏం మాట్లాడతాడంటే తర్వాత గల్తీయులకు రాసిన పత్రికలో శరీర కార్యాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. గల్తీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు. 5వ అధ్యాయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులైన పౌలు గారి చేత ఈ పత్రిక రాయించడం జరిగింది. 5వ అధ్యాయము 19వ వచనంలో
18 మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రంలోని వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విముతములు, అసూయ, మద్దతులు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారంటే అభ్యసించువారు అని అర్థం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. తర్వాత 24వ వచనం 23లో ఏమంటాడంటే, ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. ఎటు వాటికి ఆత్మఫలాన్ని గురించి చెప్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు అని అన్నాడు. కాబట్టి మనము ఆత్మను అనుసరించి జీవించేవారు మైకిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందామని అన్నాడు. కాబట్టి శరీరము నీరు పళ్ళ మెరుగు అన్నప్పుడు శరీరాన్ని గనక ఇష్టానుసారంగా వదిలేసినట్లయితే అది భక్తిహీనత వైపు, నీరు ఎలాగైతే పల్లం వైపు వెళ్ళిపోతూ ఉంటుందో శరీరాన్ని వదిలివేస్తే అది భక్తిహీనత వైపు మొగ్గు చూపిస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే శత్రువులు ఎవరో తెలుసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. పోరాటం చేయాలి. శత్రువులు ఎవరో తెలుసుకోకపోతే పోరాటం ఎలా చేస్తావు? భౌతిక సంబంధంగా అన్నీ చూసిన ఆయన ఒక మాట మాట్లాడతాడు ప్రసంగి గ్రంథంలో. అంటే భౌతికమైన దేహ సంబంధంగా అన్నీ కూడా ఆయన చూసేసాడు. చూసేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఇదన్నమాట. 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 1వ అధ్యాయము నూతనమైనది ఏమీ లేదనే సంగతిని చెప్తున్నాడు. నూతనమైనది ఏమీ లేదన్నప్పుడు సమస్తము వ్యర్థమే అని మాట్లాడుతున్నప్పుడు వ్యర్థము. 3వ సూర్యుని కింద నరులు పొడుచుండు కోట అంతటి వలన వారికి కలుగుతున్న లాభం ఏమీ కూడా లేదు అని మాట్లాడినప్పుడు తరం వెంబడి తరం గతించిపోతుంది. భూమి ఒకటే ఎల్లప్పుడు నిలుస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. దాని నుండి స్థలం మరలా చెరువులు త్వరపడుస్తున్నాడు. గాలి దక్షిణం పోయి ఉత్తరం తిరుగుతుంది. ఇటు మరలా తిరుగుతూ సంచార మార్గం తిరుగుతున్నది. నదులు సముద్రంలో పడుతున్నాయి, అయితే సముద్రం నిండట్లేదు. నదులు ఎక్కడి నుండి పారుతున్నావు అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోతున్నావు. ఎడతెరిపి లేకుండా సంవత్సరం జరుగుతుంది. మనుషులు దాన్ని వివరింపజాలు. చూసుడి చేత కన్ను తృప్తి పొందకున్నది, విండి చేత చెవికి తృప్తి కలగట్లేదు అని అంటారు. కాబట్టి ఏమి అంతా కూడా వ్యర్థము అని మాట్లాడుతున్నాను. అంతా వ్యర్థమే. జ్ఞానము వ్యర్థము. అంతేకాకుండా స్వేయ భోగము వ్యర్థము. జ్ఞానంతో జీవించడం కూడా వ్యర్థము. అన్ని విషయాలు చెప్తున్నాడు అనమాట. 2వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో అతడు జ్ఞాని అయి ఉండి కూడా అతడు చెప్తున్నాడు. అతడు తను తానే ఆలోచన చేసుకున్నాడు. ఏమనంటే సంతోషం చేత శోధించి చూస్తాను అనుకున్నాడు. నువ్వు మేలు నిర్మించి చూడని అతను తన హృదయంతో చెప్పుకొని ఎన్ని రకాలుగా సంతోషాన్ని అనుభవించి అన్ని రకాలుగా అనుభవించాడు. ఎన్ని మేలులు పొందాలి అన్ని రకాలుగా మేలులు పొందాడు. ఆఖరికి అంటాడు అది వ్యర్థమైన ప్రయత్నం ఆయన అని అన్నాడు. తర్వాత మనస్సు చేత తృప్తి పొందాలి. నా దేహము ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుందని అనుకున్నాను. మతిహీనత యొక్క సంగతి అంతా గ్రహించాలని అనుకున్నాను.
నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, నా కొరకు శృంగార వనములు వేయించుకొని వాటిలో సకల విధమైన ఫలవృక్షం నాటించుకున్నాను. వృక్షాల నారుమలకు నీరు పారుటికి చెరువును త్రవించాను. పనివారి పనికత్తెలను సంపాదించుకుంటుంది. నా ఇంట పుట్టిన దాసులు నాకుండారు. మేకల మందలు విస్తారంగా సంపాదించుకున్నాను. వెండి బంగారాలు, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశాల్లో సంపదను, ఇవన్నీ వగేరా 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 కార్యక్రమం అంతా చెప్పి, అప్పుడు నేను చేసిన పనులని వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతటిని నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమాయనగాను. 11వ వచనంలో చెప్తాడు, ఒకటి గాలికి ప్రయాసపడినట్లు కాదును, సూర్యుని కింద లాభకరమైన దేదియో లేనట్టు నాకు కనబడిను అని అంటాడు. వాస్తవమైన స్థితిని మనం మనసులో ఎప్పుడు పెట్టుకుంటూ మనం ఈ భూమి మీద జీవితాలను కొనసాగించాలి. అందుకని ఏం చెప్తాడంటే, లోక విషయాలు లేకపోతే లోక సంబంధమైన భోగాలు ఎన్నటికీ కూడా మనిషికి తృప్తినివ్వవు అనే సమాచారాన్ని స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. తాను ఎన్ని రకాలుగా తాను సంతోషపరుచుకోవాలో తనను అన్ని రకాలుగా సంతోషపరుచుకున్నాడు జ్ఞాని. ఆ జ్ఞానము దేవుని చేత అతనికి అనుగ్రహించబడింది. ఆయన ఆఖరికి ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా వ్యర్థమే, వాటన్నిటి వల్ల నాకు తృప్తి అనేది కలగలేదు అని అంటున్నాడు అన్నమాట. కలగలేదు అని అంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయము లేచింది మొదలు నిద్రించేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉండాలంటే, దేవుని పక్షంగా కార్యక్రమాలు జరిగిస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉండాలి. మనం చేసే చిన్న చిన్న పనులు కావచ్చు, పెద్ద పెద్ద పనులు ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న పనులు ఏ పని చేసినా కానీ అది దేవుని యొక్క సేవ నిమిత్తము ఈ పని నేను చేస్తున్నాను అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు చేయాలి. మీకు అప్పగింపబడిన పనిని మీరు అదే ఆలోచనతో చేయాలి. వేరే ఆలోచన ఏమనదు. ఇది ప్రభువు నిమిత్తం నేను చేస్తున్నాను, దేవుని నిమిత్తము నేను చేస్తున్నాను, ఇది దేవుడే నాకు అప్పగించాడు కాబట్టి ఇది నేను దేవుని నిమిత్తం చేస్తున్నానని చిన్న చిన్న పనులు దేవుని యొక్క సేవగా భావించి చేస్తూ ఉండాలి. మంచి పనులు. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ప్రత్యేకించి సమాచారము 23వ వచనంలో ఇలాగ రాయబడింది, మనము ఇక్కడ బ్రతికే కాలంలో ఎలాగా మనము జీవించాలి అంటే చెప్తున్నాడు. 23వ వచనం, ప్రభు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను. అంటే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మనకి ఏదైనా అనుగ్రహింపబడాలంటే అది ప్రభు వల్లనే మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ లోకంలో ప్రభు వలన మనం ఏం పొందుకోలేకపోయినా భౌతికమైనవి ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనకి స్వాస్థ్యం అనేది ప్రతిఫలంగా ఆయన ద్వారా మనం పొందుకుంటాం. స్వాస్థ్యం అంటే తండ్రి ఆస్తిలో భాగం అన్నమాట. తండ్రి ఆస్తిలో భాగాన్ని పొందుకుంటాం. అది మనము ఎరిగినప్పుడు ఏం చేస్తామంటే, మీరేమి చేసినా, మీరు ఏదైనా చేయని, మీరు ఏది చేయడానికి దేవుడు అనుమతినిస్తాడో ఏది చేసినా అది మనుషుల నిమిత్తము చేయొద్దు, అది ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అన్యాయం చేశారో అనుకుంటే తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును పక్షపాతము ఉండదు అని అన్నాడు. 25వ వచనం. అంటే సూత్రము మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అంటే న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు,
భౌతికంగా మనుషులు న్యాయాధిపతులు కాదు, దేవుడు న్యాయాధిపతి. దేవుడి దగ్గర నుండి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఇది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఏం చేస్తామంటే, మనం ఏ పని చేసినా, లేదు మనకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అయినా ప్రభువు నిమిత్తము మనము దాన్ని జరిగిస్తూ ఉంటే, పొందుకుంటూ ఉంటే, ఖచ్చితంగా ఒకానొక దినాన ప్రభు దగ్గర నుంచి మనము ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఒకవేళ ఇక్కడ నీకు ప్రతిఫలం రాకపోయినప్పటికీ కూడా నీవు చేసిన పని గాలి కొట్టుకుని పోదు. ఖచ్చితంగా రేపటి దినము ప్రభువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మనం ప్రతిఫలం పొందుకున్నాం. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఒకవేళ ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, అన్యాయం చేయకూడదు. మనం కీడు చేసిన వారికి కీడుకి ప్రతికీడు చేయకూడదు. కీడుకి ప్రతికీడు చేయకుండా మేలు చేయవాలి అన్నమాట. మేలు చేయాలి. కీడు చేస్తే మేలు చేయాలి. కీడుకి ప్రతికీడు ఎప్పుడూ చేయకూడదు అనమాట. ఒకవేళ ఎవరైనా అన్యాయం మనకు జరిగిస్తున్నారు అనుకుంటే, ఎవరైనా సరే మనం అన్యాయం చేసినా, ఇంకొకరు అన్యాయం చేసినా, అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభిస్తుంది. పక్షపాతం అనేది ఉండదు అనమాట. కాబట్టి దేవుణ్ణి సంతోషపరుస్తూ దేవుని సేవ చేయాలనే దృక్పథం ఎవరైనా కలిగి ఉన్నట్లయితే ఇలాంటి దృక్పథాన్ని కలిగి వారి జీవితాన్ని కొనసాగించాలి. ఈ దృక్పథానికి వేరుగా ఎవరైనా జీవితాన్ని కొనసాగిస్తే ఈ భూమి మీద జీవితమే శాశ్వతమైన జీవితము, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత జీవితం లేదు అనే భ్రమలో ఉన్నట్లయితే వారి హృదయం వారిని మోసగిస్తున్నట్లే. భూమి మీద సెలవుసుకొని శాశ్వతంగా ఎవరు ఉండరు. భూమిని ఖచ్చితంగా విడిచిపెట్టవలసిందే. తాను చేసిన అన్యాయం కొలది వారు ప్రతిఫలాన్ని పొందుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇలాగో సమాచారం రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. మీరేమి చేసినా, ఇప్పుడు అన్నపానాల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరేది చేసినా, ఈ పని చేసినా ఏం చేయాలి? దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు అలా చేశారనుకోండి, పగ, ప్రతీకారము, శత్రుత్వము, క్రోధము, విమతము, అసూయ, ద్వేషము ఇవన్నీ ఉండవు అన్నమాట. ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. కీడు చేయటం మానడి, మేలు చేయ నేర్చుకోనండి. కీడు చేయటం మానివేసేసేయండి, మేలు చేయటం నేర్చుకోండి. ఇలా చేయాలంటే ఏం చేయాలంటే, మీ దేహాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడే అన్నీ తారుమారైపోతూ ఉంటాయి అన్నమాట. అది దేవునికి యుక్తమైన సేవ అన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఈ సమాచారము రాయబడింది. రోమపత్రిక 12వ అధ్యాయంలో దేవునికి ఏది అనుకూలమో, దేవునికి ఏది ఉత్తమమైందో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకోవాలంటే దేవుని వాక్యపు వెలుగులో గ్రహించాలి. 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. ఎవరికి చేస్తున్నారు సేవ? అలా సమర్పించుకుంటే దేవునికి చేస్తున్నారు. దేవునికి అది అనుకూలమైన సజీవ యాగం అన్నమాట. ఈ లోక మర్యాదను అనుసరించక, లోకానికి ఒక మర్యాద ఉంది. ఏంటి లోకానికి ఉన్న మర్యాద? దోషానికి ప్రతి దోషం లోక మర్యాద, కీడుకి ప్రతి కీడు లోక మర్యాద. అన్యాయం చేసిన వారికి అంతకంటే ఎక్కువగా అన్యాయం చేయడం లోక సంబంధమైన మర్యాద. ఈ లోక సంబంధమైన మర్యాదను అనుసరించొద్దు. దేవునికి ఉత్తమం ఏదో, దేవునికి అనుకూలం ఏదో, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో అది పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందడానికి.
ఆ అనుభవంలోనికి వెళ్ళాలంటే మనసు మారి నూతన రూపాంతరం పొందాలి. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకోవటం అంటే దేవుని వాక్యపు వెలుగులోనే అలా తెలుసుకోగలుగుతారు. కాబట్టి అంతరంగ శత్రువు పాప స్వభావం మీద పోరాటం చేసే కార్యక్రమంలో చేయవలసిన పరిస్థితి ఏంటంటే శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవటం. శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవటం అంటే ఒక ఆయన బాణం తీసుకొని కన్ను ఇట్ట పెకిరించి అక్కడ పెట్టాడంట. బాణం తీసుకొని ఒక కథ అది. అలాగే కాదు సమర్పించడం అంటే. సమర్పించడం అంటే దేహంతో దేవుణ్ణి మయంపరచాలి. అది సజీవయాగంగా దేవునికి సమర్పించడం అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారైండి దేహంతో దేవుణ్ణి మయంపరచడానికి ప్రత్యేకించి శరీరాన్ని సిద్ధపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతరంగం ద్వారా. అలాంటి కార్యక్రమం జరిగించినప్పుడు దేవునికి అది అనుకూలమైంది, దేవునికి ఇష్టమైంది. సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే దేహాన్ని భౌతికంగా సమర్పించడం అని, చేతులు కాళ్ళు సమర్పించడం అని, లేకపోతే కళ్ళు శిరచ్ఛేదనం చేసుకోవటం ఈ కార్యక్రమం కాదు. శరీరాన్ని నలగొట్టుకుంటూ లోబరుచుకుంటూ దేవుని చిత్తాన్ని దేహం ద్వారా జరిగిస్తూ దేవుని మయంపరచడం అన్నమాట. ఇంకో కార్యక్రమం ఏంటంటే ప్రత్యేకించి హృదయ పరిశీలనలో మనం భాగంగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అహంకారాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి. దేవుని చేతిలో సాధనంగా వాడబట్టడానికి ఇది ప్రాముఖ్యమైన మెట్టు అన్నమాట. ఇది ఎప్పుడు మనం గ్రహించగలుగుతామంటే మనిషి ఎప్పుడు కర్తగాడు, దేవుని చేతిలో ఒక ఉపకరణంగానే ఉన్నాడనే విషయాన్ని గుర్తించాలి. అంటే దేవుడు కర్త, మనిషి కర్తగాడు. దేనికి? మనిషి ఏది చేయలేడు. దేవుడి చేతిలో మనిషి ఉపకరణంగానే ఉన్నాడు. ఉపకరణం, దేవుడు వాడబట్టడానికి ఒక ఉపకరణం. కుమ్మరవాడి చేతిలో కుండ ఎలాగా ఉందో అలాగా కుమ్మరవాడు మట్టి ముద్దను తీసుకొని కుండను తయారు చేస్తాడు వాడుకోవటానికి అనుకూలంగా. అహంకారం ఏం చేస్తుందంటే మనిషిని నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి అహంకారము నాశనానికి హేతువు అని అన్నాడు సామెతల గ్రంథం 16:18. మనము దేవుని చేతిలో పాత్రలము అన్నాడు యెషయా గ్రంథం 64:8. కాబట్టి మనము కర్తలము కాదు, దేవుని చేతిలో మనం సాధనాలుగా ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి. తర్వాత విషయానికి మనం వెళ్ళినప్పుడు మనము నిరంతర సాధనం చేయాలి, సోమర్థనాన్ని విడిచిపెట్టాలన్నమాట. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించాలి. క్రమశిక్షణ లేనప్పుడు సోమరితనం వస్తుంది. సోమరి సీమల దగ్గరికి వెళ్ళమంటాడు సోమరిని ఉద్దేశించి. సోమరి తనాన్ని విడిచిపెట్టాలి, క్రమశిక్షణతో కూడిన జీవిత విధానాన్ని జీవించాలి. ఆధ్యాత్మిక సాధన చాలా ప్రాముఖ్యమైన విషయము. అలాగా సాధన చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తేనే దేవుడు అంగీకరించగలుగుతాడు. ఇవన్నీ కూడా అంతరంగ హృదయానికి సంబంధించిన సంగతులు. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూడడు కానీ హృదయాన్ని లక్ష్య పెడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని ఎదుట మనం వేషధారులుగా ఉండకుండా ఆయన అంగీకరించే రీతిగా మన హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుణ్ణి మయంపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని మాటలతో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, కృతజ్ఞతమైన మీరు మమ్మల్ని కనికరించి మీ కృపను మాయల్లో విస్తరింపచేస్తూ తండ్రి క్షేమాన్ని, భద్రతని, కాపుదలను అనుగ్రహించి మీ పాదముల చెంత కూర్చునేటకు మీరు అవకాశ భాగ్యాలను అనుగ్రహించినందుకు కృతజ్ఞత.